నీది చిన్నపిల్లల మనస్తత్వం నాన్న. అవును, నీది చిన్నపిల్లల మనస్తత్వం కనుకే మాయామర్మం తెలియని నీ మనసుతో ఒక ఆట ఆడుకుంటున్నారు, నీ బ్రతుకుతో బంతి ఆట ఆడేసుకుంటున్నారు. అది నీకు అర్థం కావట్లే? సరే, ఏదో అర్థమవుతుంది, కానీ నువ్వు తెలుసుకునేలోగా ఇంకా నష్టపోకుండా మాత్రం జాగ్రత్త పడు. అందుకే నీకు ఒక చక్కని ఉపమానం చెప్తాను నాన్న, బాగా అర్థం చేసుకో. పిల్లలు కానీ పెద్దలు కానీ బంతి ఆడేటప్పుడు ఆ బంతిని ఇరుపక్క వాళ్ళు ఆడతారు. ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు చిక్కకూడదని చెప్పి బంతితో ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. ఆ బంతి అక్కడికక్కడ పడిపోతే మాత్రం తిరిగి మళ్ళీ వాడుకుంటారు. అదే బంతి పగిలిపోయినా, అదే బంతి ఆ పరిధి దాటి ఎగిరిపోయినా అందరూ విస్తుపోయి చూస్తూ కూర్చుంటారు ప్రేక్షకుల్లాగా. అంతే తప్ప పరిధి దాటి వెళ్ళిపోయినటువంటి బంతిని వెతుక్కు తెచ్చుకోవడం కోసం ఈ ఆటను ఆపుకోరు. వీళ్ళ ఆట కోసం వేరొక బంతిని పక్కన పెట్టుకుంటారు. అంతే తప్ప ఎగిరిపోయిన బంతి కోసం వీళ్ళ ఆటను ఆపుకోరు, బంతి కోసం వెతుక్కోరు. వేరొక ఆప్షన్ అనేది వీళ్ళకి ఉంటుంది అనమాట. అది పోతే ఇంకోటని. నువ్వు కూడా అంతేనా? వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక బంతివి. వాళ్ళకి అక్కడికక్కడ అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటారు. ఒక్కసారి నువ్వు అక్కడి నుంచి దాటి దూరంగా పడిపోయావు అనుకో, పరిస్థితి బాగోక నిన్ను వదిలేసి వేరే బంతిని వెతుక్కుంటారు. ఇప్పటికీ నీకు అర్థమైందా నీ స్థానం వాళ్ళ దృష్టిలో ఏమిటనేది?